ఇప్పుడు బీఆర్కే న్యూస్ పురపోరుకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 50 లక్షల మందికి పైగా ఓటర్లు వాళ్లకు సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు. దానికి సంబంధించిన బ్యాలెట్లో నుంచి ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ బయటకు వచ్చి వాటిని కట్టలుగా కట్టిన తర్వాత లెక్కబెట్టి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్న విషయాన్ని మరి కాసేపట్లోనే చెప్పబోతున్నారు. ఇప్పటికే ఒకటొకటిగా బయటకు వస్తున్న రిజల్ట్స్ చూస్తుంటే రిజల్ట్స్ అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికన్నా బాగా పర్ఫామ్ చేస్తుందన్న మాట అయితే వినిపిస్తోంది. బీజేపీ పార్టీ అసలు ఈ బరిలో ఉంటుందా లేదా అన్న ప్రశ్న నుంచి వాళ్ళు కూడా ఇవాళ మేము బరిలో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీకి రిజల్ట్స్ అనుకూలంగా వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. 90% పైగానే ఆ పార్టీ మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటుంది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం మనం చూసాము. నిన్న వచ్చిన ఏవైతే పోస్ట్ ఎలక్షన్ సర్వేలు కానివ్వండి, లేకపోతే ఒపీనియన్ పోల్స్ కానివ్వండి, దాదాపుగా అదే మాటని చెప్తూ వచ్చాయి. ఇవాళ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పోర్ ఫలితాలు ఏం సిగ్నల్ ఇస్తున్నాయి? 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము చేసిన సంక్షేమము, తాము నడిపిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అంతేకాకుండా 2 ఏళ్ల పాటు జరిగిన పాలనకు ఇది గీటురాయిగా ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన పాలనకు సంబంధించి ఇంకా ఆ గాయాలు ఇంకా మానకుండానే వాళ్లకు ఓటర్లు ఏమైనా ఇంకోసారి చెప్పబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన కాదని బీఆర్ఎస్ పాలనే బాగుందనే ఉద్దేశంతో ఏమైనా వాళ్లకు ఓట్లు పడుతున్నాయా? ఇవి రెండు కాదని ఆల్టర్నేటివ్ పార్టీగా ఎప్పుడూ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా మారాలనుకున్న బీజేపీ పార్టీకి మరొకసారి అవకాశం ఇవ్వాలని, ఆ అవకాశానికి మొదటి మెట్టుగా ఏమైనా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూడాలా? ఇవన్నీ ప్రశ్నలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపుగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో 50 లక్షల మందికి పైగా చెబుతున్న ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే ఎన్నికలకు మొదటి మెట్టుగా అయితే చాలామంది చూస్తున్నారు. వీటిని దాదాపుగా సెమీఫైనల్స్గా భావిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో అతిపెద్దగా ఉన్న జీహెచ్ఎంసీ రిజల్ట్స్ను బేస్ చేసుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయానికి సంబంధించిన ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ఫలితాలు పనికి వస్తాయా అన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంటే, అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు రెండింటిని పోటీ చేసి లేకపోతే రెండింటిని పోల్చి చూడాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇవేమో పూర్తి స్థాయిలో స్థానిక పరిస్థితులు, స్థానిక నేతలకు సంబంధించిన అంశంపైన జరిగితే అసెంబ్లీ అన్నది మాత్రం ముఖ్యమంత్రిని ఎవరు చేయాలి అనే ఉద్దేశంతో జరుగుతాయి. కాబట్టి రెండు ఎంటైర్లీ డిఫరెంట్ అనే విశ్లేషణ కూడా మనకు వినిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వస్తున్న రిజల్ట్స్ని బట్టి చూస్తే మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకున్నంతగానే పోటీ ఇస్తోంది అని తెలుస్తుంటే బీజేపీ పార్టీ కూడా తన మార్కును క్రియేట్ చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తుందనేది చెప్పవచ్చు. మనం చూస్తున్నాము 2582 మున్సిపాలిటీలకు, మున్సిపల్ వార్డులకు గాను ఇప్పటికే ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్న ఫలితాలను చూస్తుంటే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అని అర్థమవుతోంది. బట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా తమదైన శైలిలోనే వాళ్లకు పోటీస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 441 వార్డులు గెలుచుకుంటే 236 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావం చూపిస్తే 63 వార్డుల్లో బీజేపీ, ఇతరులందరూ కలిపి 75 వార్డుల్లో ముందంజలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవి గెలుపోవడంలో సంబంధించిన మొదటి నెంబర్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కటిగా ఇప్పటికే రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ రిజల్ట్స్ ఎలా చూడాలి అన్న అంశం కూడా మనం చూడాలి. ఇక చండూరు ఇప్పటికే కాంగ్రెస్ వశమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మధిర మున్సిపాలిటీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతోంది. ఇప్పటికే 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఒక్కొక్క వార్డును గెలుచుకుంటూ ఒక్కొక్క మున్సిపాలిటీ వైపు వెళ్తున్న నేపథ్యంలో 2-3 అడ్వాంటేజెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మున్సిపల్ వార్డులే కాకుండా అక్కడ డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ సంబంధించిన ఎలక్షన్ జరిగే నేపథ్యంలో కూడా అక్కడ ఇప్పటికే ఉన్న స్థానిక ఎమ్మెల్యేల బలం ఏదైతే ఉందో అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇక మున్సిపల్ పోరు ఫలితాలకు సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందా? ఎస్ వినిపిస్తుంది. సంతాన్ గారు, ఏంటి మీరు అనుకున్నట్టుగానే రిజల్ట్స్ వెళ్తున్నాయా? ఇంకా బాగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏమైనా అనిపిస్తుందా? ఇంకా సంతాన్ గారు వినపడుతుందా? ఎస్ వినిపిస్తుంది సార్, చెప్పండి. మొదటి బీఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా ప్యానల్లో ఉన్న మా మిత్రుడు రామ్మూర్తి గారు, ఇంకెవరైనా ఉంటే వారికి కూడా అందరికీ నమస్కారం అండి. ప్రధానంగా మనం చూసినట్టయితే ఇక్కడ మొదటి నుంచి కూడా మేము చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ విజయంగా ముగిస్తుందని చెప్తా ఉన్నాము. ముందు కూడా అదేవిధంగా నిర్వచన సంతాన్ గారు, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. బి లైలయ్య గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్గా ఉన్నారు. తను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఐలయ్య గారు, గుడ్ మార్నింగ్. ఐలయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సార్, మీరు చూస్తున్నారంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక్కొక్కటిగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం 90% వార్డులు కానివ్వండి, సీట్లు కానీ గెలుచుకుంటుంది అనుకున్నారు. సో ఇప్పుడు వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? నిజంగానే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలైనా ఇంకా మంచిగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు వస్తున్నాయి. మా ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి పాలనకు తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం పట్టారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు పార్టీ సింబల్ కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి చేసే అభివృద్ధికి పట్టం కట్టారు. గత 10 ఏళ్ళుగా వాళ్ళు చేయనటువంటి అభివృద్ధి 2 ఏళ్లలో మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా ఆస్వాదించి తెస్తున్నారు. 80 కాదు 85% కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఇది ఒక మంచి విజయం. మా పరిపాలనకు ఇది ఒక నిదర్శనంగా ముందుకు పోతున్నాం కాబట్టి తప్పకుండా. అంటే మీరు అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు అన్నవి ఎలాంటి గుర్తు లేకుండా జరిగాయి, అయినా సరే మీరు పర్ఫామ్ చేశారంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది మాత్రం మేము అనుకున్న దానికన్నా, ఎందుకంటే 95% ఆల్మోస్ట్ ఒకే, అంటే ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ గెలుచుకుంటుంది, కానీ దానికి అవుట్బీటే చేసి మేము 30% వరకు సీట్స్ గెలుచుకున్నాము సర్పంచ్ ఎన్నికల్లో అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా ఆ తరహానే వార్డుల నెంబర్లు కూడా అలానే వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఐలయ్య గారు, కాసేపు అయితే అది కూడా దాటిపోయేటట్టున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎస్ బీలయ్య గారు, ఓకే సత్యనారాయణ గారు, బీలయ్య గారిది ఫోన్ కట్ అయినట్టుంది. ఒకసారి మన గెస్ట్ల దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, ఓకేనా? వినపడుతుందండి? ఎస్ సత్యనారాయణ గారు, చెప్పండి. హలో. ఇప్పుడు బ్రదర్ రామూర్తి గారు చెప్పినట్టు 50-50 ఏం కాదు భాయ్సాబ్. వాస్తవానికి ఏదైతే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మీద నమ్మకంతో, ప్రజాపాలన మీద నమ్మకంతో ప్రజల్లో ఉన్నటువంటి మీరు సిగ్నల్ సరి చూసుకోండి బ్రదర్. సత్యనారాయణ గారు, ఒకసారి మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు. ఒకసారి మీరు సిగ్నల్ చెక్ చేసుకోండి. అందులో ఒకసారి నేను రామూర్తి గారి దగ్గరికి వెళ్తాను. రామూర్తి గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి. సో రిజల్ట్స్ అదే, ఇప్పుడు నేను సేమ్ అదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతాను. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రులు అని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు వస్తున్న ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు, అంటే మీరు ఇంకా తక్కువ సీట్లు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. మీరు కంపారిటివ్లీ మంచి కాంపిటీషన్ ఇస్తున్నారనేది అయితే అర్థమవుతుంది నెంబర్స్ చూస్తుంటే. సో ఎలా చూడాలంటారు దీన్ని? ఎట్లా మేము మొదటికెళ్ళి చెప్తున్నామండి. వాస్తవం ఏంటంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అది సర్పంచ్ ఎన్నికలకే తెలిసిపోయిందండి. గుర్తులేని ఎన్నికలకే గుర్తు లేకుండా పోయారు. 4035 గెలవడం అంటే మామూలు విషయం కాదు. అదే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా 4035లో దాదాపు 2000 దాకా మేజర్ గ్రామ పంచాయతీ గెలిచినాం. మేజర్ గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత ఒక్కొక్క మేజర్ గ్రామ పంచాయతీలో 2 ఎంపీటీసీ 3 ఎంపీటీ స్థానాలు కూడా ఉంటాయి. కాబట్టి అయితే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెనుకకు పోవడం జరిగింది. దాని తర్వాత అయితే ఖచ్చితంగా పెట్టాల్సిన మున్సిపాలిటీలు కాబట్టి వాస్తవంగా వీళ్ళకి ఇష్టం లేకున్నా, గ్రౌండ్ బాగా లేకున్నా, వాస్తవంగా వీళ్ళ మీద ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా, ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా క్లియర్ చెప్పడం జరిగింది. మేము పెళ్లిలకు పబ్బాలకు తప్ప దినాలకు తప్ప మీకు దేనికి పనికి రావట్లేదు, కనీసం మాకు ఫండ్ కూడా రావట్లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేలే క్లియర్ గా తెలియడం జరిగింది. ఒక ఎమ్మెల్యే అయితే వాస్తవంగా ఓల్డ్ బ్యాంక్ కి లెటర్ రాయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వదు,
ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని నేను గెలిచిన ప్రజలకు ఏమైనా చేస్తా అని ఆయన డైరెక్ట్ లెటర్ రాయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పటికీ 3-4 గెలిచినాము. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వార్డుల విషయంలో కూడా టు బి క్లియర్, ఎందుకంటే కాంగ్రెస్ 441తో నడుస్తున్నది, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 236, అదే విధంగా బీజేపీ 63 వార్డులు, అదే విధంగా అదర్స్ 75 వార్డులు ఎవరికి వాళ్ళు నడుస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా, ఎందుకంటే మరి పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి వివిధ ఛానల్స్ లో చెప్తున్నా, కార్పొరేషన్ 7 కార్పొరేషన్ లో దాదాపు 4 నుంచి 5 గెలిచే అవకాశం మాకున్నది. అదే విధంగా 116 మున్సిపాలిటీలో 56 నుంచి 61 గెలిచే ఛాన్సెస్ క్లియర్ గా కనబడుతున్నాయి. నెల్సన్ సర్వే కూడా చెప్పింది. అదే విధంగా నెల్సన్ సర్వేకి అనుగుణంగానే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. అదే విధంగా 38 నుంచి 42కే కాంగ్రెస్ పడిపోద్దని క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా బీజేపీ కూడా 4 నుంచి 2 వస్తాయని కూడా చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి నోటు దురుస్తు వల్ల కాంగ్రెస్ చతికిల పడదని కూడా చెప్పుకోవచ్చు. ఇక లేవదు. ఇంకోటి ఏంటంటే చేతి గుర్తుకు ఓటేసే పరిస్థితి కూడా ఉండదు. క్రమక్రమంగా ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత పెరుగుతుందని చూసుకోవచ్చు. 24 నెలలుగా వీళ్ళు చేస్తున్న వాస్తవంగా ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు, పాలు చేసుకొని పంచుకునే ప్రభుత్వాన్ని ప్రజలకు అర్థమైంది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా అబద్ధాలతో కట్టుకున్న పేక మెడలాగా కూలిపోద్దని ఈ రోజు రిజల్ట్స్ చెప్తున్నాయి. అయితే అంటే కొన్ని జిల్లాల్లో ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కాస్త స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ జిల్లాల నుంచి వచ్చిన రిజల్ట్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ అటువైపు వెళ్తే కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అన్నది కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ అంటే యూజువల్లీ అది 50-50 ఉంటుంది. రిజల్ట్స్ కూడా దాదాపు అలానే కనిపిస్తున్నాయి. సో మీరు దాన్ని ఎలా చూస్తారు? అంటే మొత్తం రాలేదు కాబట్టి వచ్చిన వాటిలో మీకు మెజారిటీ ఉందని సంతోషపడాలా, లేకపోతే వాటిలో కూడా మీరు అనుకున్నట్టుగా ఇవే రిజల్ట్స్ కంటిన్యూ అవుతాయంటారా? నేనేమన్నా మొదటి నుంచి చెప్తున్నా, మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అంత తేలికైన ఎలక్షన్స్ కావు. గెలిచిన వాళ్ళు కూడా 10, 15, 20 ఓట్లతో గెలుస్తారని చెప్పాను. 2 ఓట్లు 3 ఓట్లతో కూడా గెలుస్తారని చెప్పాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది అని ఎందుకంటే 2 ఏళ్ల సమయం ఉన్నదని కొంత ప్రభుత్వం మీద కొంతమంది మొగ్గు చూపించింది. కానీ వాస్తవంగా లాస్ట్ 1 ఇయర్ లో తీవ్రంగా మారిపోద్దని కూడా చెప్పాను. ఇక 1 ఇయర్ దాటిన తర్వాత అసలు కాంగ్రెస్ ముఖం చూస్తే ఉమ్మివేసే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే తెలుసు వాళ్ళకు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంత అక్కడక్కడ మాకు ఇబ్బంది అవుతుంది వార్డాల్లో అని కొంచెం ఆలోచించాలి అంతే తప్ప కానీ ప్రభుత్వం మీద ప్రేమతో కాదండి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నదని అంతే తప్ప కానీ ఒకవేళ ఈ ప్రభుత్వం ఇక పని చేయదు, పని రాదు అని కూడా తెలిసిపోయినా కూడా ఇంకా 2 ఏళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా మోయాలి. ఈ బరువు కష్టంగా ఉన్నది, బరువు ఎప్పుడు తొలగించుకుంటే అప్పుడు బెస్ట్ అన్న ఉద్దేశంతో నగర ప్రజలు వచ్చిన కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా గ్రామాలు కూడా మొన్నటికి మొన్న నేను మొన్నటి కూడా చెప్పాను. ఎందుకంటే నీ అమ్మ